మాళవిక మోహన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సర్దార్ 2. అయితే మాళవిక మోహన్ గారు ఈ సర్దార్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ తంగలన్. అయితే తంగలన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే తంగలన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే తంగలన్ మూవీతో మాళవిక మోహన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మాళవిక మోహన్ గారు తంగలన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సర్దార్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు మాళవిక మోహన్ గారు. చూడాలి మాళవిక మోహన్ గారికి ఈ సర్దార్ 2 మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ సర్దార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ సర్దార్ 2 మూవీలో రాజేషా విజయన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే రాజేషా విజయన్ గారు ఈ సర్దార్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రామారావు ఆన్ డ్యూటీ. అయితే రామారావు ఆన్ డ్యూటీ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే రామారావు ఆన్ డ్యూటీ మూవీతో రాజేషా విజయన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాజేషా విజయన్ గారు రామారావు ఆన్ డ్యూటీ మూవీ రిలీజ్ తర్వాత 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సర్దార్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాజేషా విజయన్ గారు. చూడాలి రాజేషా విజయన్ గారికి ఈ సర్దార్ 2 మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ సర్దార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సర్దార్ 2 మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సర్దార్ 2 మూవీ టీం ఈ మధ్య షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. అయితే సర్దార్ 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సర్దార్ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ సర్దార్ 2 మూవీని ఈ డిసెంబర్లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి సర్దార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ సర్దార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.